మాదక ద్రవ్యాలు శారీరక మానసిక రుగ్మతలను కలిగించడమే కాకుండా నైతిక విలువలను దిగజారుస్తున్నాయని, అలాంటి మాదక ద్రవ్యాలను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట సెబ్సిఐ అరుణకుమారి తెలియజేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని టీఎంఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సెబిసిఐ అరుణకుమారి మాట్లాడుతూ, మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయన్నారు. ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడమే కాకుండా బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలై ఆ వ్యసనాన్ని వాడడంలో చిక్కుకుపోవడం వల్ల బయటపడలేక మానసిక రోగుల్లాగా మిగిలిపోతున్నారు. ఈరోజు జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గత మూడు రోజులుగా నాయుడుపేట టౌన్లోని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ డ్రగ్స్ వలన కలిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి సమాజంలో డ్రగ్స్ యొక్క ప్రభావం యువత మీద బాగా ఎక్కువగా ఉంది. దాని బారి నుంచి యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరి మీద సమాజంలో ఉన్నది కాబట్టి దానిలో భాగంగా ర్యాలీని నిర్వహించడం జరిగినది. దీని సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా యువత డ్రగ్స్కు దూరంగా ఉండి వారి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా యువతకి మేము సందేశం ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయుడుపేట టౌన్ ఎస్ఐ గారికి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.